Hello friends, welcome back to our channel. Now we are going to discuss about an important concept which is related to the all the competitive exams, which is especially for TET and DSC. Let us see the first question. ఒక సమాంతర చతుర్భుజం భూమి 12 సెంటీమీటర్స్ అండ్ ఎత్తు 5 సెంటీమీటర్స్ అయినా దాని వైశాల్యం ఎంత అంటున్నారు. ఇక్కడ సమాంతర చతుర్భుజం అంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాం మనము పారలోగ్రామ్ అంటాం. పారలోగ్రామ్లో రెండు two pairs of opposite sides are parallel. In the parallelogram, two pair of opposite side are parallel. Okay, ఇది ఒక pair of opposite side. నెక్స్ట్ ఇది ఒక pair of opposite side. దీంట్లో మనకు బేస్ ఇచ్చినాడు 12 సెంటీమీటర్స్ అని, దీని హైట్ 5 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. మనకు అనుకోవాల్సింది ఏంటి ఏరియా. సో దీనికోసం మనం ఏం యూజ్ చేస్తున్నాము, ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ ఫామ్ లో యూజ్ చేస్తున్నాము. ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ ఇస్ ఈక్వల్ టు బేస్ ఇంటూ ఇట్స్ కరెస్పాండింగ్ హైట్. సో ఇక్కడ బేస్ ఎంత ఇచ్చినాడు మనకు 12, హైట్ ఎంత ఇచ్చినాడు 5. సో 12 5 60 centimeters square. So required answer is what? 60 centimeters square. Okay. So there is a print mistake. ఇక్కడ print mistake ఉంది. ఇది సెకండ్, ఇది థర్డ్ అయితే థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. నౌ లెట్ us see the next question. నెక్స్ట్ క్వశ్చన్ లో ఒక సమాంతర చతుర్భుజ యొక్క వైశాల్యము 102 చదరపు సెంటీమీటర్లు అండ్ సమాంతర భుజాల మధ్య దూరము 8.5 సెంటీమీటర్స్ అయినా దాని యొక్క భుజం పొడవుకు అడుగుతున్నాడు. ఓకేనా, మనకు మొదటి ప్రాబ్లంకి క్వైట్ ఆపోజిట్. మొదటి ప్రాబ్లంలో భుజము హైట్ ఇచ్చి దాని ఏరియా కనుక్కోమన్నాడు. ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చినాడు, ఏరియా ఇచ్చినాడు అండ్ వాటి మధ్య దూరం అంటే హైట్ ఇచ్చినాడు, వాటి బేస్ అడుగుతున్నాడు. ఓకేనా, సో ఫస్ట్ మనకి ఏమి ఇచ్చినాడు ఫస్ట్ అది అర్థం చేసుకోవాలి. ఈ సమాంతర భుజాల మధ్య దూరము 8.5 సెంటీమీటర్స్ ఇచ్చినాడు, బేస్ ఇవ్వలేదు. సో ఈ బేస్ కనుక్కునే ప్రయత్నంలో మనము ఏరియా పారలోగ్రామ్, మళ్ళీ ఏరియా పారలోగ్రామ్ ఫార్ములా ఏంటి, బేస్ ఇంటూ హైట్. సో కానీ ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ ఎంత ఇచ్చినాడు మనకి 102 స్క్వేర్ సెంటీమీటర్స్ కాబట్టి 102 స్క్వేర్ సెంటీమీటర్స్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్ మనకి ఎంత ఇచ్చినాడు 8.5. ఈ 8.5 ఇది మల్టిప్లైయర్ కాబట్టి దీన్ని ట్రాన్స్పోజ్ చేస్తే అది డివైజర్ అవుతుంది. సో బేస్ ఇస్ ఈక్వల్స్ టు 102/8.5. సో టు రిమూవ్ ద డెసిమల్ పాయింట్ we need to take 10 in the numerator. So here as we have one decimal place I took 10. Okay, so 5 to the 5 1 5, 3 left, 5 7 so 17 1 17 6. So base ఏమవుతుంది 6 to the 12 centimeters అవుతుంది. సో దట్ ఇస్ ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. నౌ లెట్ us see the next question. ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు దాని భూమిలో 1/3 వంతు ఉన్నది అయినా సమాంతర చతుర్భుజ వైశాల్యము 192 చదరపు సెంటీమీటర్లు అయినా దాని భూమి మరియు ఎత్తులు అడుగుతున్నాడు. ఓకేనా, మనకి సమాంతర చతుర్భుజం యొక్క భూమి మరియు ఎత్తుల మధ్య రిలేషన్ ఇచ్చినాడు. ఓకేనా, ఇది బేస్ అండ్ ఇది హైట్. అట్లయితే వాడు ఏమి ఇచ్చినాడు రిలేషన్, హైట్ అనేది దాని భూమిలో 1/3 అంటే హైట్ ఆఫ్ దిస్ ఇస్ ఈక్వల్స్ టు 1/3 టైమ్స్ ఆఫ్ బేస్. ఓకేనా, సో నేను బేస్ ని ఎక్స్ అనుకున్నట్లయితే, బేస్ అనేది ఎక్స్ అనుకున్నట్లయితే హైట్ ఏమవుతుంది 1/3 ఇంటూ ఎక్స్ అంటే x/3 అవుతుంది. బేస్ హైట్ ఏమవుతుంది x/3 అవుతుంది. ఇప్పుడు కనుక్కోవాల్సింది ఏంటి, మనకు ఏరియా ఇచ్చినాడు, దీని నుంచి బేస్ అండ్ హైట్ కనుక్కోవాలి. సో మనకు ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ ఫార్ములా తెలుసు, ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ ఇస్ ఈక్వల్స్ టు బేస్ ఇంటూ హైట్. సో కానీ యాజ్ పర్ ద క్వశ్చన్ వాట్ ఇస్ ద ఏరియా ఆఫ్ పారలోగ్రామ్, దట్ ఈస్ 192. సో 192 is equal to base is x, height is what, x/3. So I'm transposing this 3 to other hand, it becomes a multiplier. From this 192 into 3 gives you x into x square. So on multiplying this 192 into 3 you will get it as an 576 ante x square is equal to 576. From this x is equal to square root of 576 అంటే మనకు 24 వస్తుందండి. x is equal to 24. మనకు అనుకోవాల్సింది ఏంటి, బేస్ వాల్యూ, హైట్ వాల్యూ. బేస్ ఏమనుకున్నాం మనము ఎక్స్ అనుకున్నాం కాబట్టి ఎక్స్ వాల్యూ మనకు ఆల్రెడీ 24 వచ్చింది, అంటే బేస్ 24 వచ్చింది. హైట్ కనుక్కోవాలి, హైట్ ఏమనుకున్నాం మనం x/3 అనుకున్నాం కాబట్టి x/3 అంటే 24/3 అంటే ఈ 8 సెంటీమీటర్స్ వస్తుంది. సో మనకు బేస్ 24 సెంటీమీటర్స్, హైట్ 8 సెంటీమీటర్స్ అని వస్తుంది. సో దట్ ఈస్ ద ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సార్ చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మనకు సెకండ్ ఆప్షన్ కూడా 8,24, ఫస్ట్ ఆప్షన్ 24,8. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ లేదు అని అనుకుంటున్నాం కాబట్టి మనము ఫస్ట్ జాగ్రత్తగా చూసుకోవాల్సింది ఇక్కడ భూమి మరియు ఎత్తులు వరుసగా అనుకున్నాడు. అంటే ఇచ్చిన ఆప్షన్స్ లో మొదటిది భూమి అయి ఉండాలి, రెండవది ఎత్తు అయి ఉండాలి. ఓకేనా, అందుకని మనం ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటున్నాము. సెకండ్ ఆప్షన్ లో కూడా 8 and 24 ఉన్నది, కానీ దీని ప్రకారం భూమి 8 అవుతుంది, హైట్ 24 అవుతుంది. ఇది మన క్వశ్చన్ కి సూటబుల్ కాదు కాబట్టి దీన్ని తీసుకోవట్లేదు. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి.
ఓకేనా. నౌ లెట్ us see the fourth ప్రాబ్లం. ఒక సమాంతర చతుర్భుజ ఆసన్న కోణాల భుజాల కొలతలు 15 సెంటీమీటర్స్ అండ్ 7 సెంటీమీటర్స్ అండ్ కర్ణం పొడవు 20 సెంటీమీటర్స్ అయిన సమాంతర చతుర్భుజ వైశాల్యం అడుగుతున్నాడు. ఓకే, ప్యారలలోగ్రామ్ లో మనకి ఏమి ఇచ్చినాడు, ఆసన భుజాల కొలతలు ఇచ్చినాడు. ఓకేనా. సో ఇది 15 సెంటీమీటర్స్ అండ్ 7 సెంటీమీటర్స్. కర్ణం పొడవు ఇది ఇచ్చినాడు, ఇది 20 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. మనకు అనుకోవాల్సిందంటే ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్ కనుక్కోవాలి. ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్ కనుక్కోవాలంటే ఈ డయాగ్నల్ డివైడ్స్ ద ప్యారలోగ్రామ్ ఇంటూ 2 కాంగ్రెంట్ ట్రయాంగిల్స్. అంటే కర్ణం అనేది ఈ ప్యారలోగ్రామ్ ని 2 సర్వ సమాన త్రిభుజాలుగా విభజిస్తుందండి. అంటే మనం ఒక ట్రయాంగిల్ యొక్క ఏరియా కనుక్కొని దాన్ని డబుల్ చేసినట్లయితే మనకు ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్ వస్తుంది. ఇక్కడ బేస్ ఇంటూ హైట్ అని యూజ్ చేయడానికి లేదు. ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్ ఇజ్ ఈక్వల్ టు బేస్ ఇంటూ హైట్ అనే ఫార్ములా తెలుసు, కానీ ఇక్కడ బేస్ తెలుసు కానీ దీనికి హైట్ తెలియదు. సో బేస్ 15 అయితే హైట్ 7 గా తీసుకోవడానికి లేదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, దీన్ని మనము ఒక 2 ఈక్వల్ ట్రయాంగిల్ గా డివైడ్ చేసినాం. కాబట్టి ఫస్ట్ ఈ ఒక ట్రయాంగిల్ ఏరియా కనుక్కొని దాన్ని ట్వైస్ చేసినట్లయితే ఇంకో దాని మొత్తం ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్ వస్తుంది. ఓకేనా. సో ఫస్ట్ ఈ ట్రయాంగిల్ ఏరియా ఎలా కనుక్కుంటాము, ట్రయాంగిల్ లోని 3 సైడ్స్ తెలుసు. సో అప్పుడు మనం ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ కనుక్కోవడానికి మనం హీరోన్స్ ఫార్ములా యూజ్ చేస్తున్నాము. ఏంటి ఆ హీరోన్స్ ఫార్ములా, డెల్టా ఇజ్ ఈక్వల్ టు √ ఆఫ్ S మైనస్ A ఇంటూ S మైనస్ B ఇంటూ S మైనస్ C. ఓకేనా. సో ఈ ఫార్ములాని యూజ్ చేస్తున్నాము. ఇక్కడ S అంటే ఏంటి, సెమీ పెరిమీటర్ అంటే సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ బై 2. సమ్ ఆఫ్ ఆల్ సైడ్స్ బై 2. ఇక్కడ అన్ని సైడ్స్ మెజర్మెంట్స్ ఏమిటి, 15 సెంటీమీటర్స్ ఒకటి, 20 సెంటీమీటర్స్ ఒకటి, 7 సెంటీమీటర్స్ ఒకటి బై 2 చేసినట్లయితే మనకు ఎస్ వాల్యూ వస్తుంది. ఎస్ వాల్యూ ఇస్ ఈక్వల్స్ టు మనం ఇవన్నీ యాడ్ చేస్తే 35 ప్లస్ 7 42 బై 2 ఎంత వస్తుంది, 21 వస్తుంది. అంటే ఎస్ వాల్యూ 21 వస్తుంది. ఓకే. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఇస్ ఈక్వల్ టు √ ఆఫ్ ఎస్ అంటే 21 ఇంటూ 21 మైనస్ ఫస్ట్ సైడ్ ఇస్ 15 అండ్ 21 minus second side 20 and 21 minus third side is 7. సో దీని నుంచి వెళ్ళి √ ఆఫ్ 21 ను 7 ఇంటూ 3గా రాస్తున్నాను. వీటిని సప్లై చేస్తే 6 వస్తుంది. ఆ 6ని 3 2గా రాస్తున్నాను. సో 21 మైనస్ 20 అంటే 1 అండ్ 21 మైనస్ 7 అంటే 14ని నేను 2 7 జాగా రాస్తున్నాను. చేసినట్లయితే మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే 7 2 టైమ్స్ రిపీట్ అయింది. సో దీన్ని 7 స్క్వేర్గా, 3 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 3 స్క్వేర్గా అండ్ 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి 2 స్క్వేర్గా. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏమొస్తుంది మనకు √ ఆఫ్ ఇదంతా వస్తుంది కాబట్టి √ క్యాన్సిల్ అయిపోయి మనకి ఏమొస్తుంది 7 ఇంటూ 3 ఇంటూ 2. సో 7 6 మనకు ఆన్సర్ వస్తుంది, అంటే 42 సెంటీమీటర్స్ వస్తుంది. ఇది ఏరియా ఆఫ్ ట్రయాంగిల్. కానీ ప్యారలోగ్రామ్ ఏరియా కనుక్కోవాలంటే మనం 2 టైమ్స్ ఆఫ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ తీసుకోవాలి. అంటే 2 టైమ్స్ ఆఫ్ 42 దట్ ఈస్ 84 వస్తుంది. అంటే ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎంత వస్తుంది మనకి, 84 సెంటీమీటర్స్ స్క్వేర్ వస్తుంది. సో దట్ ఈస్ ఆఫ్ సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనా. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. ఓకే. సో మ్యాథ్స్ అన్ని మోడల్స్ కవర్ చేసే ప్రయత్నం చేస్తున్నానండి. ఓకే. నెక్స్ట్ చూడండి, ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఆసన్న భుజాల నిష్పత్తి 5:4 అండ్ దాని వైశాల్యము 1000 చదరపు సెంటీమీటర్లు. పెద్ద భుజం మీద గీయబడిన ఎత్తు 20 సెంటీమీటర్స్ అయితే చిన్న భుజం మీద గీయబడిన ఎత్తు అడుగుతున్నాడు. ఓకేనా. ఫస్ట్ ఒక ప్యారలోగ్రామ్ లో 2 భుజాల మధ్య ఆసన్న భుజాల మధ్య నిష్పత్తి ఇచ్చినాడు 5:4 అని. ఓకేనా. సో నేను మొదటి భుజం 5x అనుకున్నట్లయితే రెండో భుజం 4x అవుతుంది. సో దీంట్లో పెద్ద భుజం ఏంటి, 5x. పెద్ద భుజానికి గీయబడిన లంబం ఏమవుతుంది, ఎత్తు ఇదేమో 20 సెంటీమీటర్స్ అయితే మనం కనుక్కోవాల్సింది ఏంటి, చిన్న భుజానికి గీయబడిన హైట్ కనుక్కోమంటున్నాడు. అంటే గీ హైట్ కనుక్కోమంటున్నాడు. సో దీనికోసం మనం ఏం యూజ్ చేయాలి, ఏరియా ఆఫ్ ట్రయాంగిల్, ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్ అనేది యూజ్ చేయాలి. సో ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్ ఫార్ములా తెలుసు. ఏంటది, బేస్ ఇంటూ హైట్. సో దీంట్లో బేస్ నేను 5x అనుకున్నట్లయితే హైట్ 20 అవుతుంది. సో ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామ్ మనకు ఆల్రెడీ ఇచ్చినాడు 1000 అని. దట్ ఈస్ ఈక్వల్ టు 5x ఇంటూ 20. సో 520 is 100. 100x is equals to 1000 అండి. ఫ్రమ్ దిస్ x is equals to 1000 by 100. సో అండ్ డివైడింగ్ ఇట్ మనకి 100 1 100 10 అంటే x వాల్యూ ఎంత వచ్చింది మనకి 10 వచ్చింది. సో దీని నుంచి మనకు సెకండ్ సైడ్ ఏమవుతుంది, సెకండ్ సైడ్ వాల్యూ ఏమవుతుంది 4x. 4x అంటే 4 into 10 దట్ ఈస్ 40 సెంటీమీటర్స్. దీనికి హైట్ కనుక్కోవాలి. ఈ హైట్ కనుక్కోవాలంటే మళ్ళీ ఏరియా ఆఫ్ ప్యారలోగ్రామే యూజ్ చేస్తున్నాను.
సో ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ ఫార్ములా మనం ఏం నేర్చుకున్నాము, బేస్ ఇంటూ హైట్ అని నేర్చుకున్నాము, కానీ అది తప్పు. యాక్చువల్గా ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ ఏమిటి అంటే హాఫ్ బేస్ ఇంటూ కరెస్పాండింగ్ హైట్. అంటే బేస్ మనము 5x అనేది బేస్ తీసుకున్నట్లయితే 5x అనేది బేస్ తీసుకున్నట్లయితే ఈ 5x కి డ్రాప్ చేసిన అపోజిట్ సైడ్ నుంచి డ్రాప్ చేసిన పర్పెండిక్యులర్ లైన్ హైట్ అవుతుంది. అదే మనము 4x అనేది బేస్ తీసుకున్నట్లయితే దీనికి అపోజిట్ వర్టెక్స్ నుంచి డ్రా చేసిన పర్పెండిక్యులర్ లైన్ h అనేది హైట్ అవుతుంది. అంటే హైట్ బేస్ 4x తీసుకొని దీని హైట్ h తీసుకొని దాన్ని మల్టిప్లై చేసిన మళ్ళీ ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ 1000 వస్తుంది. సో దీని నుంచి 4x వాల్యూ మనకి 40 వచ్చింది. 40 into h is equals to 1000. From this h is equals to 1000 by 40. 0 get cancel. 4 1 the 425 the. So హైట్ ఈజ్ ఈక్వల్ టు వాట్ 25. అంటే మనకు చిన్న భుజానికి ఇవ్వబడిన లంబం ఎంత వచ్చింది, 25 సెంటీమీటర్స్ వచ్చిందండి. ఓకేనా. సో లెట్ us see the next question. ఒక చతురస్రము మరియు సమాంతర చతుర్భుజం వైశాల్యము సమానము. చతురస్రం యొక్క భుజము 40 మీటర్స్ మరియు సమాంతర చతుర్భుజం యొక్క ఎత్తు 20 మీటర్స్ అయిన సమాంతర చతుర్భుజం యొక్క భూమి అడుగుతున్నాడు. ఇక్కడ మనకు ఒక చతురస్రము ఇచ్చినాడు అండ్ ఒక పారలోగ్రామ్ ఇచ్చినాడు. ఇవి రెండు ఏరియాస్, ఈ రెండింటి మధ్యలో సంబంధం ఏంటి, ఈ రెండింటి మధ్య ఏరియాస్ ఈక్వల్. కానీ మనకు చతురస్రం యొక్క భుజం ఎంత ఇచ్చినాడు, 40 మీటర్స్ గా ఇచ్చినాడు. సో అలాగే సమాంతర చతుర్భుజం యొక్క హైట్ 20 మీటర్స్ గా ఇచ్చినాడు. దీని బేస్ కనుక్కోవాలి. సో మనకి ఇచ్చింది ఏంటి, ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ ఇస్ ఈక్వల్స్ టు ఏరియా ఆఫ్ స్క్వేర్. ఈ కాన్సెప్ట్ యూజ్ చేస్తూ మనం సాల్వ్ చేస్తున్నాం. ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ ఫార్ములా మనకు తెలుసు, అది బేస్ ఇంటూ కరెస్పాండింగ్ హైట్, దట్ ఈస్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ స్క్వేర్ ఇస్ వాట్, సైడ్ స్క్వేర్. సో దీన్ని యూజ్ చేస్తూ మనం సొల్యూషన్ చేస్తున్నాము. బేస్ ఎంత ఉంది మనకి ఇక్కడ, బేస్ మనకి తెలియదు, యాసిడ్ గా తీసుకుంటున్నాను. హైట్ ఆఫ్ పారలోగ్రామ్ 20 ఇచ్చినాడు, దట్ ఈస్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ఇస్ ఈక్వల్ టు 40 into 40. ఈ మల్టిప్లైయర్ 20ని అటు ఫార్వర్డ్ చేస్తే డినామినేటర్ అవుతుంది. దాని నుంచి మనకు బేస్ ఆఫ్ దిస్ పారలోగ్రామ్ ఇస్ ఈక్వల్ టు 40 into 40 by 20. 21 the 22 the. సో 42 the 80 వస్తుంది. అంటే మనకు బేస్ ఆఫ్ పారలోగ్రామ్ ఎంత వచ్చింది, 80 సెంటీమీటర్స్ వస్తుందండి. సో అది 4th ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నౌ లెట్ us see the next question. ఒక సమాంతర చతుర్భుజం యొక్క ఆసన్న భుజాల పొడవులు వరుసగా 12 సెంటీమీటర్స్ అండ్ 7 సెంటీమీటర్స్ మరియు ఆసన్న భుజాల మధ్య కోణము 30 degrees అయిన సమాంతర చతుర్భుజ వైశాల్యం అడుగుతున్నాడు. సార్ ఈ ప్రాబ్లం కి సంబంధించిన ఫార్ములా మనకు ఏ టెక్స్ట్ బుక్ లో, నార్మల్ గా స్టేట్ బోర్డ్ టెక్స్ట్ బుక్ లో అవైలబుల్ గా లేదండి. ఇలాంటి మోడల్ చాలా రేర్ గా అడుగుతున్నారు. ఎవరైతే ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తారో, ఎవరైతే ఈ వీడియో చూస్తూ ఈ ఫార్ములా నేర్చుకుంటున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఆన్సర్ వస్తుందండి. యాక్చువల్గా మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటి, సమాంతర చతుర్భుజం యొక్క ఆసన్న భుజాల కొలతలు వరుసగా ఇది 12 సెంటీమీటర్స్, ఇంకోటేమో 7 సెంటీమీటర్స్ మరియు వాటి మధ్య కోణం ఎంత ఇచ్చినాడు, 30 degrees ఇచ్చినాడు. అయితే ఈ సమాంతర చతుర్భుజ వైశాల్యం కనుక్కోవాలి. సో నార్మల్ గా మనకు ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ ఫార్ములా ఏం తెలుసు, బేస్ ఇంటూ హైట్ అని. కానీ ఇలా రెండు ఆసన్న భుజాల కొలతలు ఇస్తూ వాటి మధ్య కోణము ఇచ్చినట్లయితే ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ ఏమవుతుందంటే ఏ ఇంటూ బి ఇంటూ సైన్ థీటా అవుతుంది. ఏ ఇంటూ బి ఇంటూ సైన్ థీటా. అంటే ఒక భుజం ఏమో ఏ, ఇంకొక భుజం మెజర్మెంట్ బి అండ్ ఇచ్చిన యాంగిల్ ఏమో థీటా అయినట్లయితే మనకు ఏరియా ఆఫ్ పారలోగ్రామ్ కి ఈ ఫార్ములాను యూజ్ చేస్తున్నాం. అంటే 12 into బేస్, ఇంకొక సైడ్ ఏంటి 7 into సైన్ థీటా అంటే సైన్ 30 యూజ్ చేస్తున్నాం. సో 12 into 7 into సైన్ 30 వాల్యూ 1/2. సో దీని నుంచి 2 1 the 2 6 6 7 the 42 సెంటీమీటర్ స్క్వేర్ వస్తుంది. సో దట్ ఈస్ ఆఫ్ థర్డ్ ఆప్షన్ అండి. ఓకేనా. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. కన్నముల పొడవులు 10 సెంటీమీటర్స్ మరియు 8.2 సెంటీమీటర్స్. ఇది 8.2 అండి, 20 మిస్టేక్. 8.2 సెంటీమీటర్స్ గల చతుర్భుజం యొక్క వైశాల్యం. సమచతుర్భుజం అంటే ఏంటి, దీన్ని ఇంగ్లీష్ మనం ఏమంటాము, రాంబస్ అంటాం. ఓకేనా. మనకి ఇక్కడ ఏమి ఇచ్చినాడు, ఒక రాంబస్ యొక్క కర్ణాల పొడవులు ఇచ్చినాడు. ఓకేనా. సో ఫస్ట్ డయాగ్నల్ మెజర్మెంట్ ఏంటి, 10 సెంటీమీటర్స్ అని. సెకండ్ డయాగ్నల్ మెజర్మెంట్ ఎంత ఇచ్చినాడు, 8.2 సెంటీమీటర్స్ ఇచ్చినాడు. మనం కనుక్కోవాల్సింది ఏంటి, ఏరియా ఆఫ్ రాంబస్. ఏరియా ఆఫ్ రాంబస్ ఫార్ములా ఏంటి, ఏరియా ఆఫ్ రాంబస్ ఇస్ ఈక్వల్స్ టు హాఫ్ ఇంటూ ప్రోడక్ట్ ఆఫ్ దేర్ డయాగ్నల్స్. అంటే హాఫ్ ఇంటూ డయాగ్నల్ 1 ఇంటూ డయాగ్నల్ 2. ఓకే. సో హాఫ్ ఇంటూ డయాగ్నల్ 1 10 ఇంటూ
8.2. సో హాఫ్ ఇంటూ 10 ఇంటూ 8.2 వీటి మల్టిప్లై చేస్తే మనకు 82 వస్తుందండి. 82/2 అంటే 41 వస్తుంది. సో ఏరియా ఆఫ్ దిస్ రాంబస్ ఇస్ ఈక్వల్ టు 41 సెంటీమీటర్ స్క్వేర్ అనేది ఆన్సర్ అవుతుందండి. ఓకేనా? నౌ లెట్ us see the next question. ఒక రాంబస్ యొక్క వైశాల్యము 216 చదరపు సెంటీమీటర్లు మరియు ఒక కర్ణం 24 సెంటీమీటర్స్ అయిన రెండో కర్ణం పొడవు అడుగుతున్నాడు. ఓకేనా? మనకు ఏరియా ఆఫ్ రాంబస్ ఇచ్చినాడు. ఏమి ఇచ్చినాడు? ఏరియా ఆఫ్ రాంబస్ యాజ్ అ 216 సెంటీమీటర్ స్క్వేర్ గా ఇచ్చినాడు. సో దీని నుంచి మనం ఏం కనుక్కోవాలి? సెకండ్ వన్ కనుక్కోవాలి. సెకండ్ డయాగ్నల్ కనుక్కోవాలి. మనకి ఏరియా ఆఫ్ రాంబస్ ఫార్ములా తెలుసు ఏంటి? హాఫ్ ఇంటూ diagonal 1 into diagonal 2 is equals to 216. In this diagonal 1 measurement we have given as a 24 centimeters. Let me substitute that. So 1/2 into 24 into diagonal 2 is equal to 216. Okay, 2 1 the 2 12 the ఈ 12 multiply 12 net forward చేస్తే డినామినేటర్ అవుతుంది 216/12 వస్తుంది. సో diagonal 2 is equal to 216/12. Okay, both are divisible by 6 table. 6 2 the 6 3 is 18. Okay, so 3 left 6. So 2 1 is 2 18. So diagonal 2 is equal to 18 centimeters అవుతుందండి. ఓకేనా? ఒక సమచతుర్భుజం అంటే రాంబస్ యొక్క కర్ణాల పొడవులు 6 సెంటీమీటర్స్ మరి 8 సెంటీమీటర్స్ అయినా దాని భుజం పొడవు అడుగుతుంది. ఓకేనా? ఒక రాంబస్ లోని కర్ణాల పొడవులు ఇచ్చినాడు. దీని నుంచి మనము వాటి యొక్క భుజం పొడవు కనుక్కోవాలి. నేను ఏబిసిడి అనే రాంబస్ లో ఏసీ మెజర్మెంట్ ఏసీ ఒక డయాగ్నల్ అండ్ బీడీ ఒక డయాగ్నల్. సో ఏసీ మెజర్మెంట్ నేను 6 సెంటీమీటర్స్ గాను బీడీ మెజర్మెంట్ 8 సెంటీమీటర్స్ గా యూజ్ చేస్తున్నాను తీసుకుంటున్నట్లయితే అవి రెండు పాయింట్ ఓ దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తున్నాయి అనుకున్నట్లయితే మనం ఇప్పుడు సైడ్ ఆఫ్ రాంబస్ కనుక్కోవాలంటే మనకి డయాగ్నల్స్ మధ్య సంబంధం తెలిసి ఉండాలి. రాంబస్ లోని డయాగ్నల్స్ ఒకదానికొకటి లంబ సమద్విఖండనం చేసుకుంటాయి. అంటే అవి కర్ణాలు ఎక్కడైతే ఖండించుకుంటున్నాయో ఆ ఖండన బిందువు వద్ద 90 degrees ఫామ్ అవుతుంది. నెక్స్ట్ అలాగే ఆ రెండు ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. అంటే ఏసీని బీడీ అనే డయాగ్నల్ రెండు ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. అలాగే బీడీని ఏసీ అనే డయాగ్నల్ రెండు ఈక్వల్ పార్ట్స్ గా చేస్తుంది. ఏసీ అనేది రెండు ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయబడింది. ఏంటి ఆ ఈక్వల్ పార్ట్స్? అవి ఏఓ is equal to OC. మొత్తం ఏసీ మెజర్మెంట్ 6 సెంటీమీటర్స్ అయితే నెక్స్ట్ ఏఓ is equals to AC/2 అంటే 6/2 అంటే 3 సెంటీమీటర్స్ వస్తుంది. అంటే మనకు ఏఓ 3 సెంటీమీటర్స్. అలాగే బీడీని రెండు ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేయబడింది కదా, అవేంటి? బిఓ అండ్ ఓడి. దట్ ఈస్ ఈక్వల్స్ టు హాఫ్ ఆఫ్ బీడీ. బీడీలో సగం. బీడీ ఎంత? 8/2 అంటే 4 సెంటీమీటర్స్. అంటే మనకు ఓడి కూడా 4 సెంటీమీటర్స్ వచ్చింది. అంటే మనకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయిందండి. ఇక్కడ బేస్ 3 సెంటీమీటర్స్ ట్రయాంగిల్ ఏఓడిని అబ్జర్వ్ చేసినట్లయితే బేస్ 3 సెంటీమీటర్స్ హైట్ 4 సెంటీమీటర్స్ అయినట్లయితే మనం పైథాగరన్ ట్రిపులెట్స్ యూజ్ చేసినట్లయితే 3 4 5 అనేది పైథాగరన్ ట్రిపులెట్స్. అంటే 2 sides ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అండ్ 3 and 4 దెన్ థర్డ్ సైడ్ మస్ట్ బి 5 అవుతుంది. అంటే మనకు ఏడి మెజర్మెంట్ 5 సెంటీమీటర్స్ వచ్చింది. అంటే మనకు ఈ రాంబస్ లోని ఒక సైడ్ మెజర్మెంట్ 5 సెంటీమీటర్స్ వచ్చిందంటే అంటే మనకు అనుకోవాల్సింది అదే రాంబస్ లోని సైడ్ మెజర్మెంట్ అంతా 5 సెంటీమీటర్స్.